హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణలో ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి మంత్రి సీతక్క. దానికి సంబంధించిన వివరాలను మీకైతే చెప్తానండి. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడైతేనే మేమేం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి. మొన్న బుధవారం రోజు గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలు జరిగినాయండి. ఆ సందర్భంగా మంత్రి సీతక్క అయితే ఈ పెన్షన్స్ గురించి ఒక ప్రకటన అయితే చేశారు. దానికి సంబంధించిన వివరాలు అయితే మీకు చదివి వినిపిస్తాను. తప్పకుండా ఈ అప్డేట్ అయితే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చాలా సంతోషపడతారని అనుకుంటున్నాను. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినట్టుగా దివ్యాంగులకు పెన్షన్ను 6,000ను త్వరలోనే అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలు అయితే నిర్వహించారు. మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా అక్కడ హాజరయ్యి ఈ ప్రకటన అయితే చేశారండి. మంత్రి సీతక్క అయితే దివ్యాంగుల కోసం 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నామని ప్రకటన అయితే చేశారు. మరి దివ్యాంగులకైనా సాధారణ పెన్షన్ పెంచరా అని మీకు డౌట్ అయితే రావచ్చండి. దివ్యాంగులకే కాదండి, అక్కడ దివ్యాంగుల కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన పెన్షన్ల గురించి మాట్లాడారు. ఇక సాధారణ పెన్షన్లు కూడా కంపల్సరీగా ఈ 2016 నుంచి 4,016 చేస్తారని ప్రకటనలు అయితే చేస్తున్నారండి. మరి ఈ పెన్షన్స్ అన్నీ కూడా పెంచినవి డిసెంబర్ నుంచి ఇస్తారా, జనవరి నుంచి ఇస్తారా అనేది నెక్స్ట్ అప్డేట్లో మీకు తప్పకుండా అందిస్తామండి. మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అప్పుడైతే మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.